సినిమా టికెట్ల విషయంలో తెలంగాణ సర్కార్ ప్రతిసారి తన ఆదేశాలకు తానే తూట్లు పెంచుకుంటూ ముందుకు వెళ్తుంది. రాజ్యసభ విషయంలో టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన మెమోను తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ ఇక నుంచి మెమోల ద్వారా టికెట్ రేట్లు పెంచవద్దంటూ ఆదేశాలు జారీ చేసినా కూడా ఇప్పుడు చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం మరో మెమో జారీ చేసింది. ఇది ఇప్పుడు టాలీవుడ్తో పాటు అధికార రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సినిమాల విషయంలో తెలంగాణ సర్కార్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందనేది పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతుందనే చెప్పొచ్చు. అంతేకాదు ప్రీమియర్ షోస్కు కూడా అనుమతి మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనశంకర వరప్రసాద్ ప్రీమియర్ షోస్కు టికెట్ రేట్ను 500 రూపాయలుగా నిర్ణయిస్తే తెలంగాణ సర్కార్ ఈ రేటును ఏకంగా 600కు పెంచుతూ మెమో జారీ చేసింది. అంతేకాదు సినిమా విడుదలైన తొలి వారం రోజుల్లో సింగిల్ స్క్రీన్తో పాటు మల్టీప్లెక్స్లో కూడా రేట్లు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు ఇలా ప్రతిసారి మెమోల ద్వారా రేట్లు పెంచడం ఏమాత్రం సరికాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు మంత్రి సినిమా టికెట్ రేట్లు పెంచమని స్పష్టంగా చెప్తుంటే అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారంటూ కూడా మండిపడింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే అంటే శనివారం నాడే మనశంకర వరప్రసాద్ గారి సినిమా టికెట్ రేట్లు పెంచుతూ మరో మెమో బయటికి రావడం ఇప్పుడు కలకలం రేపుతుందనే చెప్పాలి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపు మెమో గురువారం అర్ధరాత్రి వరకు బయటికి రాలేదు. కానీ చిరంజీవి సినిమా విషయానికి వచ్చేటప్పటికే శనివారం ఉదయానికే ఇది బయటికి రావడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జనవరి 10 రెండవ శనివారం కావటం, 11 ఆదివారం కావడంతో ఇప్పుడు ఈ అంశంపై ఎవరు ఆగమేఘాల మీద కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉండదని, ఈలోగా అమ్మినన్ని టికెట్లు అమ్ముకోవచ్చనే ఉద్దేశంతోనే ఇంత ఎర్లీగా కూడా ఈ మెమో ఇచ్చారనే చర్చ కూడా సాగుతోంది. అసలు చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారి మూవీ ఏమాత్రం భారీ బడ్జెట్ సినిమా కాదని, దీనికి రేట్లు పెంచాల్సిన అవసరం కూడా లేదని టాలీవుడ్లోని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చిరంజీవి సినిమాకు రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ సినిమా విజయం సాధించిందన్నారు. అదెలాగంటే బడ్జెట్ పరంగా వితిన్ ద లిమిట్, డేస్ పరంగా అనుకున్న దానికంటే ముందే దర్శకుడు అనిల్ రావుపూడి ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేశారని అద్భుతంగా తీసుకొచ్చారన్నారు. సినిమా సూపర్ హిట్ అయిందని విడుదలకు ముందే ఎలా చెప్పగలమంటే దర్శకుడు మొత్తం తన గ్రిప్లో పెట్టుకొని బడ్జెట్ దాటకుండా వితిన్ ద లిమిట్ చేయగలగటం అన్నది ఏ సినిమాకైనా మొదటి సక్సెస్ అన్నారు. ఎన్ని సినిమాలు టాలీవుడ్లో ఈ రకంగా ఉన్నాయంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు అన్నారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు తమ సినిమా ఇప్పటికే మొదటి విజయం సాధించినట్లని, అసలు విజయాన్ని జనవరి 12న ప్రేక్షకులు ఇవ్వాల్సి ఉంటుందంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా తెలంగాణ సర్కార్ ఇప్పుడు మనశంకర వరప్రసాద్ మూవీకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించడంతో ఈ పరిణామాలు ఎటు దారితీయబోతున్నాయో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.